హాయ్ అండి అందరికీ. ఈరోజు శామదుంపల పులుసు ఎలా చేయాలో మన స్టైల్లో చెప్తానండి. శామదుంపలు, ఎండేలు, కోడిగుడ్డు పులుసు అండి. కన్నులలో గిలిలో వెన్నెల విరిసింది, చల్లని జాబిలితో స్నేహం కుదిరింది. చలిమి తోడుంటే చాలమ్మా, లేనిది ఏముంది. ఆశ చిటికేస్తే చాలమ్మా, అందనిదేముంది. కన్నులలో గిలిలో శామదుంపలు ఉడికించాలి. తొక్క తీసి పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఎండ్రాయిలు కూడా గొలిసి శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి. గిలిలో వెన్నెల విరిసింది, చల్లని జాబిలితో స్నేహం కుదిరింది. తర్వాత నూనె గిన్నె పెట్టుకుని నూనె దాకా కొద్దిగా పసుపు వేసుకుని అందులో జీలకర్ర వేసుకుని గుడ్లు వేయించుకుని తీసుకోవాలండి. గుడ్లు వేయించి తీసాక ఎండ్రాయిలు వేసుకోవాలండి. ఎండ్రాయిలు, పచ్చిమిర్చి వేసుకుని కొంచెం బాగా వేగాక అప్పుడు ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి మళ్ళీ వేసుకోవాలండి. వేసుకుని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని బాగా కలుపుకుని సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలండి. అవి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాక శామదుంపల ముక్కలు, పెద్ద అయితే శామదుంపలు ముక్కలు కోసుకోవాలండి. ఆ ముక్కలు కోసుకున్నవి ఇందులో వేసేసుకోవాలండి. కారం వేసుకోవాలండి. వేసుకున్న వెంటనే కారం వేసుకుని కళ్ళుప్పు కూడా వేసుకుని బాగా తిప్పుకోవాలండి. తిప్పుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ నీళ్ళు వేసుకుని ఉంచుకోవాలండి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలండి. మనం వేపించుకున్న గుడ్లు కూడా వేసేసుకోవాలి. ఒక 1/2 గంట అలా వదిలేయాలండి సిమ్లో పెట్టుకుని. చాలా బాగుంటుందండి శామదుంపల పులుసు. కొంతమంది తినలేని వాళ్ళు ఒకవేళ నీసది కొంతమంది వేసుకోరు కదండి. అలాంటప్పుడు బెల్లం వేసుకుని దప్పడం కింద కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ నీసి తినని వాళ్ళు కావాలి వారాలప్పుడు గట్టా కూడా చేసుకోవాలంటే కనుక బెల్లం వేసుకుని దప్పడం కింద పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. తినే వాళ్ళు అయితే ఇలా కోడిగుడ్లు, ఎండ్రాయిలు వేసుకుని పులుసు పెట్టుకుంటే అసలు చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. 1/2 గంట అయిపోయిన తర్వాత చింతపండు ఒకసారి తీసుకుని మూత తీసుకుని శుభ్రంగా కలుపుకుని పులుసు పీసుకు పోసేసుకోవాలండి. పులుసు పీసుకు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 గంట ఒకసారి కొంచెం ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకుని మళ్ళీ తర్వాత సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. కొంచెం మనకి నూనె పైకి తేలుతున్నట్టు తెలుస్తుంది కదండి. అప్పుడు దించేసుకోవడమే. కూర రెడీ అయిపోయినట్లేనండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కోడిగుడ్లు, ఎండ్రాయిలు, శామదుంపల పులుసు. గున్నమావి గొంతులో తేనె తీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది. ఎండమావి దారిలో పంచదార వాగులా కొత్త పాట సాగుతున్నది. ఒంటరైన గుండెల్లో ఆనంద